ఇప్పుడు పీపీపీ లాంటిదే ఉంది. ఆ మీడియా అంతా ఏంటి పీపీపీ అంటే ప్రైవేటే కాదు ప్రభుత్వం అని మనకు 100 సార్లు చెప్తున్నాయి. కానీ ఇదే పేరుతో ఒకప్పుడు పీపీపీ కిందన ఇచ్చినటువంటి దాని పేరేమంటారు? మన ఆహ్, ఏది నిజాం షుగర్సు, లేకపోతే గనక హనుమాన్ షుగర్సు ఇవన్నీ పీపీపీ కిందనే ఇచ్చారు. ఇప్పుడు ఆస్తి ప్రభుత్వం చేతిలో ఉందా? అది ప్రభుత్వ ఆస్తి, ప్రజల ఆస్తి, కార్పొరేట్ సెక్టార్ కాదు, అది కోఆపరేటివ్ సెక్టార్ ఆస్తి. పేద ప్రజలు రైతులందరి డబ్బులతో వచ్చినటువంటి వ్యవస్థలు వాళ్ళు ఎవరి చేతిలో ఉన్నాయి? ప్రైవేట్ వాడి చేతిలో ఉన్నాయే. మరి అది పీపీపీ కింద ప్రపంచానికి ప్రయోజనం వచ్చిందా, నష్టం వచ్చింది? ఇదివరకు చక్కగా ఎన్నికలు జరిగేవా, ఎన్నికల్లో గెలిచినటువంటి వాళ్ళ చేతిలో పరిపాలన ఉండేది. ఆ వ్యవస్థ ఇప్పుడు ఎక్కడుంది? తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకుల చేతులు ఉంది. విశాఖ ఏదైతే మిల్క్ది అక్కడ ఉంది, లేకపోతే సంగం డైరీ ఎవరి చేతిలో ఉంది, విజయ డైరీ ఎవరి చేతిలో ఉంది, ఇవన్నీ ఎవరి చేతుల్లో ఉన్నాయి ఇప్పుడు? అవి మరి అప్పుడు కూడా పీపీపీ దాంతో రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది, దాని వల్లనే ఉపయోగపడుతున్నారు. అంతకు ముందు ఉన్నటువంటి ప్రజల యొక్క ఆస్తి ప్రైవేట్ వాళ్ళ వశం అయిపోయినటువంటి పరిస్థితి. అట్లాగే అంతకుముందు తీసుకున్నటువంటి ఇంకా ఏ వ్యవస్థ ప్రభుత్వం చేతిలోకి నుంచి ప్రైవేటుకు వెళ్ళి లేదా పీపీపీ పేరుతో బయటకు వెళ్ళి నిర్వహణ మళ్ళీ ప్రజల చేతికి వచ్చింది? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అదేది అపోలోలు ఇట్లాంటి వాటికి ఇదివరకు హైదరాబాద్లో వాళ్ళకి స్థలాలు ఇచ్చేవాళ్ళు. అదేమంటే అప్పుడు ఎందుకు ఇస్తున్నారు అట్లాగా, వాళ్ళు కొనుక్కోవాలి కదా అంటే, అబ్బెబ్బే ఏం లేదండి 30%